లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రాజరాజేశ్వరికి అధ్యక్షులుగా నియమించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరి సహకారంతో నేను అధ్యక్షుడని పేరే కావచ్చు, కానీ సభ్యులందరి సహకారం ఉన్నప్పుడే మన క్లబ్ అనేది తప్పకుండా విజయవంతమవుతుంది. సేవా కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం. ఏదన్నా ఏ కార్యక్రమమైనా దాదాపుగా నేను 90% మీకు అందుబాటులో ఉంటానని సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. నేను అధ్యక్షులుగా నేను యాక్సెప్టెన్స్ అందరి సమక్షంలో చేస్తున్నాను. చెప్పండి, నెక్స్ట్ ఎవరిదో చెప్పండి. మీరే ప్రోగ్రామ్ మీరే నడపాలి. సార్ ఒకసారి చూడరా సార్ గోపాల్ వచ్చా తేదీ 6/5/2016 వరకు 25 నుండి 26 వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం యోగా శిక్షణ కార్యక్రమాలు సీనియర్ క్లబ్ మెంబర్స్ ఆర్ఎస్పీ రెడ్డి గారు మరియు శశికళారెడ్డి గారు వాళ్ళ చోటి నిర్వహించడం జరుగుతున్నది. బొంగోని రామచంద్రం భాగ్య గార్లచే ప్రతిరోజు యోగ శిక్షణ నిర్వహణ చేయడం జరుగుతున్నది. మీల్స్ ఆన్ మీల్స్ ద్వారా అల్పాహార వితరణలు 25, అన్న ప్రసాద వితరణలు 30 మన తరఫున రాజరాజేశ్వరి క్లబ్ తరఫున చేయడం జరిగింది. డయాబెటిక్ టెస్టులు నిర్వహణ 5, ఉచిత మెడికల్ క్యాంపులు 10, కంటి చికిత్సా క్యాంపులు 5 చేయడం జరిగింది. మొక్కలు నాటే కార్యక్రమం 4 సార్లు జరిగింది. క్యాలెండర్ ఇయర్కి సంబంధించిన కార్యక్రమాలు సుమారు 80% నిర్వహించినాము. క్లబ్ సభ్యుల జన్మదినం, పెళ్లి రోజు సందర్భంగా వారి గృహాలకు వెళ్ళి సన్మానాలు అందరినీ కలుపుగోలుగా మేము క్లబ్ తరఫున 5-6 పోయి అందరినీ ఆ విధంగా విశేష చెప్పడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి, ఆరోగ్యం గురించి, క్యాన్సర్ వ్యాధి, డయాబెటిక్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పాఠశాల విద్యార్థులకు పండ్లు, పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది. కొత్తపల్లి ఉన్నత పాఠశాలకు దాదాపు 80,000 రూపాయల ఫర్నిచర్ వారికి వితరణ చేయడం జరిగింది. కొత్తపల్లి హై స్కూల్. ముత్తులూరు ఉన్నత పాఠశాలకు దాతలచే కంప్యూటర్ మరియు బెంచీలు కూడా వితరణ చేయడం జరిగింది. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. పండుగల సందర్భంగా కిషన్ రెడ్డి గారు కార్యదర్శిగా, రమణా సింగ్ మేడం గారు కోశాధికారిగా ఈ మాసంతో దాదాపు దిగిపోతున్న టైంలో మరి ఇన్స్టాలేషన్ అనేది ఒక గ్రామీణ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పి మా కిషన్ గారికి బాగా కోరిక. ఆ సందర్భంగా ఇన్స్టాలేషన్ సందర్భంగా విచ్చేసేటువంటి గౌరవనీయులు పెద్దలు, వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ప్రతిసారి మేము సంవత్సర కాలంలో కూడా నేను చేసిందేం లేదు. అధ్యక్షునికి, మా కార్యవర్గానికి సభ్యులు ఇచ్చిన సహకారం వల్ల సంఖ్యను పెంచడం జరిగింది. అన్ని క్లబ్బులు నడిచినా మేము వారి వెంట నడుస్తాం. అదేవిధంగా మా ఆర్సీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా సందేహం రాదు ఉంటే వారికి కూడా స్వాగతం సుస్వాగతం. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రాజరాజేశ్వరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు లయన్ నర్హర్ లక్ష్మారెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా విచ్చేసినటువంటి 2nd వాయిస్ డిస్ట్రిక్ట్ గవర్నర్
ప్రకారం కనుక ఈ గడిచినటువంటి 17 సంవత్సరాలు ఒక క్లబ్ మనుగడ 17 ఇయర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఇండియాకి లయనిజం వచ్చింది 1956లో. అంటే 44 ప్లస్ 70 సంవత్సరాల లయనిజంలో 17 సంవత్సరాలుగా మన కరీంనగర్ ప్రజలకి లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ రాజరాజేశ్వరి ద్వారా నిరంతర సేవలు అందిస్తున్నటువంటి మీకు హృదయపూర్వకంగా అభినందనలు. ముఖ్యంగా ఈ క్లబ్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నించినటువంటి 16 మంది 17 పూర్వ అధ్యక్షులకు కూడా ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా మీ అందరూ లయన్ గుంటుక చంద్రప్రకాష్ గారు లయనిస్టిక్ సంవత్సరం 2025-26 కోసం లయన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G రెండవ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కోరుట్ల పట్టణానికి చెందిన ఆయన 2008లో స్థాపితమైన లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల చార్టెడ్ మెంబర్గా సేవాయాత్రలో క్లబ్ దృఢమైన ఆదరణగా నిలిచారు. 1963లో శ్రీ గుట్టుక లక్ష్మీరాజం గారు మరియు శ్రీమతి నర్సుబాయి దంపతులకు జన్మించిన చంద్రప్రకాష్ గారు 1984లో BSc పూర్తి చేసి కుటుంబ వ్యాపారంలో చేరారు. వ్యాపారాన్ని ఎంతో విజయవంతంగా అభివృద్ధి చేశారు. 2008 నుండి లయనిజానికి నిబద్ధ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G రీజన్ 1 జోన్ 2 రాజరాజేశ్వరి క్లబ్ 17th ఇన్స్టాలేషన్ కార్యక్రమం 4-5 సంవత్సరాలుగా రాజరాజేశ్వరి క్లబ్ అన్ని కార్యక్రమాలు దాని పాల్గొనడం జరుగుతుంది. చాలా డిసిప్లిన్తో కూడుకున్న ఫ్యామిలీ క్లబ్. ఎందుకంటే గురుదేవో భవ అన్నారు. ఈ క్లబ్లో గురువులు చాలామంది ఉన్నారు. అదే డిసిప్లిన్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. యోగా సీతారామ కళ్యాణం, ఇతర పండుగల నిర్వహణ క్లబ్ సభ్యులు విరాళాలు ఇతోధికంగా ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలకు కావలసిన సౌకర్యాల కొరకు ఫర్నిచర్, తల్లిపాల వారోత్సవాలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవం, మహిళలను మరియు ఉపాధ్యాయులను సన్మానించుట, రైతు దినోత్సవం కూడా జరపడం జరిగింది. పాఠశాలలో SSC విద్యార్థుల టాపర్లకు ప్రోత్సాహక బహుమతులు అందించడం జరిగింది. మా క్లబ్కు ఉత్తమ క్లబ్బు మరియు ఉత్తమ అధ్యక్షులు, ఉత్తమ కార్యదర్శి ప్రకటించబడి మాకు బహుమతులు అందజేయడం జరిగింది. రీజన్ మీట్లో మొదటి బహుమతి, డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో రెండవ బహుమతి పొందడం జరిగింది. ప్రతి నెల రెగ్యులర్గా BOD మీటింగ్ మరియు సర్వ సభ్య సమావేశాలకు వేదిక ఏర్పాటు చేసుకొని అవసరమైన సామాగ్రి, కుర్చీలు, టేబుల్స్ ఇతరత్ర పర్మనెంట్గా సమకూర్చుకున్నాము. కానీ పర్మనెంట్ సార్ ఇప్పుడు మనం ఏవైతే కూర్చున్నామో క్లబ్ సభ్యుల చేతి ఒక నెలవారీ చిట్టి నిర్వహించి ఈ కార్యక్రమాలకు అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నాం సార్. నేను కార్యదర్శిగా రైతుల పక్షపాతిని సార్. నేను కూడా ఒక 2 లక్షల రూపాయలు పెట్టి ఒక రోడ్డు పోయడం జరిగింది సార్ ఆరపల్లెకు. మరియు 1,30,000 రూపాయలు పెట్టి కొక్కరగుంట రోడ్ నుంచి బీబీజర్దా వరకు కూడా రోడ్డు పోయడం జరిగింది సార్. ఒక 70 లారీల గురం ఉచితంగా నగునూరు శివారికి పోయించడం జరిగింది సార్. మొన్న 5వ తేదీన 30 ట్రాక్టర్ల మురం పోయడం జరిగింది సార్. ఇక్కడి నుంచి కెనాల్ నుంచి కొక్కరగంట కెనాల్ వరకు లెవెలింగ్ బ్లేడ్ వేయడం జరిగింది సార్. ఇది నేను రైతు పక్షపాతి అని గర్వంగా చెప్పుకుంటున్నా సార్. చింతకుంట రైతు సంఘ భవనానికి 50,000 రూపాయలు విరాళంగా ఇచ్చిన సార్. కనిపిస్తుంది మనకు కోర్టు ఏంది, ఎప్పుడైనా కోర్టు హాల్ ఆర్డర్ తప్పినప్పుడు సైలెన్స్ అనేది అలాగే మీ మీటింగ్లో ఎక్కడైనా కానీ ఎవరైనా కోపంతో కొట్టండి, పోలీస్ కేసు అవుతుంది. ఇంటికాడ మేడం చేతికి ఇవ్వండి, మీకు వాడకుండా చూసుకోండి. దీన్ని ఇంటికి తీసుకెళ్ళండి. మీ దగ్గర స్క్రాప్ బుక్, క్యాలెండర్ ఈవెంట్స్, లేబుల్స్ మీ దగ్గర మీ క్లబ్ నుంచి ఎంతమంది క్యాబినెట్ మెంబర్లో వాళ్ళ లిస్టు ఇందులో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారి అనేది చూడండి.
బందోబస్తుగా సీల్ చేసి పంపాడు డీజీ గారు. ఎవరు చూసుకోవడానికి తర్వాత చేసుకుంటాం. తర్వాత చూసుకుంటుంది. ఇందులో క్యాబినెట్ మెంబర్స్కు లిస్ట్ ఉంది, వారికి పిన్లు ఉన్నాయి, వారికి డైరీ మినీ డైరీ ఉన్నాయి, మినీ డైరీ ఉంది, స్క్రాప్ బుక్ ఉంది. సో ఈ విధంగా మొట్టమొదటిసారి మరి ఇట్లా కిట్టు డైరెక్ట్ ఇస్తానికి అప్పయపడము. ప్రస్తుతానికి జిఎల్టీ కోఆర్డినేటర్, రాబోయే లయనిస్ట్ ఇయర్కి జిఎంటీ కోఆర్డినేటర్గా మన డిజిగ్నేట్ భద్రేశం గారు గవర్నర్ గారు అపాయింట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. నిజానికి ఇంత పెద్ద గ్యాదరింగ్ ఉన్నటువంటి ఈ క్లబ్బు నాకు మొదటగా చాలా సంతోషం వేస్తూ ఉంది. నాకంటే ఎక్కువ సురేష్ గారికి సంతోషం కలుగుతుంది. ఎందుకంటే సురేష్ గారి ఆధ్వర్యంలో మా క్లబ్ వస్తే మా క్లబ్ ద్వారా మీ క్లబ్ వచ్చింది. ప్రతి కార్యక్రమంలో కూడా కమిటెడ్గా మాట్లాడుతూ మరి అధ్యక్షుల వారికి మంచి సలహాలు ఇచ్చుకుంటూ మరి క్లబ్ ముందు నడిపించిన వారికి మరియు రాబో సంవత్సరానికి మరి బాధ్యతలు చేపట్టిన మా కిషన్ రెడ్డి గారికి మరి వారి టీంకి కూడా మంచి కార్యక్రమాలు చేసి జిల్లాలోనే ముందంజలో ఉండాలని చెప్తూ నాకు నెక్స్ట్ ఇయర్ డీసీడీ జాయింట్ డీసీడీగా పోస్ట్ ఇవ్వడం జరిగింది. అందుకు గాను అర్థమైంది కదా. డ్యూస్ పే చేయకపోతే వట్టిగా వచ్చి కూర్చుండేది పని లేక మీ పని ఏదో మీరు చేసుకో. క్లబ్బుల్లో డబ్బులు కట్టకపోతే మీ వంతు డబ్బులు మేము కట్టే బదులు మన క్లబ్ అధ్యక్షుడు కట్టే బదులు దానికంటే మీరు ఉండండి. గెస్ట్కి ఎప్పుడన్నా మా ఇంటికి పిలిచి నేను భోజనం పెడతాను, అది పెద్ద సమస్య కాదు. లేదా మాట్లాడేందుకు వింటా అంటే ఇంకెక్కడ వేదిక వినానో పిలుస్తాను. ఈ వేదికకు వచ్చి నేను లైన్ను అని చెప్పుకుంటే నాకు అర్థమైతే లేదు. ఇది అంటే ముక్క చెప్తే తప్పు పట్టుకోకండి. ఏ సభ్యుడైనా ఎవరైనా నువ్వు తగ్గివన్నా తగ్గియా ఖచ్చితంగా మాట్లాడాలి. సాంప్రదాయం లేదు, ఓళ్ళు కట్టము, అది ఉండద్దు అనే చెప్తున్నా. కొత్త మెంబర్ అయితే నాయకత్వ లక్షణాలు పెంచుకోండి ఫస్ట్. ఏదో ఎప్పుడు వచ్చి కూర్చుంటున్నా ఒక సీనియర్ రాళ్ళమణి శంకరప్రసాద్ రెడ్డి మాట్లాడుతాడు.